పగలు రాత్రి కూడా నిద్ర వస్తున్నట్లు ఎప్పటికప్పుడే మగతగా నుండును. బట్ నో స్లీప్ అట్ ఆల్. నిద్ర రానే రాదు. ఇది ఎప్పటికప్పుడు ముంచుకుని వచ్చేస్తున్నట్టుంటుంది కళ్ళ రెప్పల మీదకి నిద్ర. రెప్పల బరువు, ఆవలింతలు, తల బరువు ఇవన్నీ కూడా ఇంకెందుకు నిద్ర పూట పట్టేస్తూ ఉంది ఈ క్షణమే అని. 5 మాసాలు 6 మాసాలు కంటి మీద కొనుక్కుండదు. క్యామమిల్లా, కాఫీ, ఓపియం మూడింటికి ఉంది ఈ లక్షణం. స్లీపింగ్ బట్ హెజ్ నో స్లీప్ అన్నది. కాఫీ లాగే ఓపియం కూడా క్యామమిల్లాకు విరుగుడు. తర్వాత ఒక్కొక్కప్పుడు వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, కడుపులో డిస్టర్బెన్స్ చేసి. ఆ వామిటింగ్స్ పేషెంట్ కి కానీ పక్క వాళ్ళకి కానీ విపరీతమైన కంపు కొడతాయి. కుళ్ళు కంపు. కుళ్ళు కంపుతో వాంతులు. అంటే వాసన ఎలా ఉంటుంది? హైడ్రోజన్ సల్ఫైడ్. అంటే ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ ల్యాబొరేటరీ కనుక డౌన్ స్టేర్స్ లో ఉంటే అప్ స్టేర్స్ లో మీరు క్లాస్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వాడు ల్యాబొరేటరీ అసిస్టెంట్ ప్యూను హిప్స్ ఆపరేటర్స్ ఆఫ్ చేయటం మర్చిపోయి వెళ్ళిపోయాడు అనుకోండి. మొత్తగా ఉంటుంది. వీళ్ళు పక్కన వాంతి చేసుకుంటూ ఉంటే అందరికి వాడికి కూడా అదే వాసన వేస్తుంది. సరిగ్గా ఇదే వాసన వేస్తుంది క్యామమిల్లా కావాల్సిన వాడికి. అంతేకాదు వాంతులే ఎక్కర్లే, ఇరక్టేషన్స్ అంటే త్రేణుపులు. అని తేనుపు వచ్చేవాడికి లోపల నుంచి 1-2 లీటర్ల హైడ్రోజన్ సల్ఫైడ్ యువతలకు వచ్చును. అంటే నోటికి ఒక రబ్బర్ స్టాపర్ పెట్టి దానికి కన్నం పెట్టి ఒక ట్యూబ్ పెట్టి ఒక జార్ కనుక పట్టినట్లయితే గ్యాస్ పట్టవచ్చును. అట్లా వస్తాయి. సరిగ్గా హైడ్రోజన్ సల్ఫైడే వస్తుంది వాడు వదిలిపెడుతున్న కార్బన్ డైఆక్సైడ్ తో కూడా కలిసి. అదొరకు కొద్దిగా ల్యాబొరేటరీ అనుభవం ఉంటే వాడు చెబుతాడు, దరిద్రం హైడ్రోజన్ సల్ఫైడేలే వస్తున్నాయి తెనుపు నుంచి క్లియర్ గా చెబుతాడు వాడికి. యూ కెన్ రిమెంబర్ దిస్ ఆల్సో ఫర్ యువర్ అడ్వాంటేజ్ టు అండర్స్టాండ్ క్యామమిల్. ఇంకొకటి క్రాంపింగ్స్ ఇన్ ది బవెల్స్. క్రాంపింగ్స్ ఇన్ ది బవెల్స్ అనగా ప్రేగులలో మెలిపెట్టుట, కొంకర పోగుతుండుట. లోపల ఈ పేగుల్లో ఇలా తిప్పేసి తుండుకుంట పిడిచేస్తున్నట్టుగా ఉంటాయి. ది సేమ్ సిమ్టమ్స్ యూ కెన్ హ్యావ్ ఇన్ క్యూప్రమ్ మెటాలికం. కనుక కలరా వంటి స్థితిలో ఈ లక్షణం మిగతావి చూసుకున్నప్పుడు క్యామమిల్లా కానీ క్యూప్రమ్ మెటాలికం కానీ పేషెంట్ కి నిమిషముల మీద కలరా తగ్గించి మిరకిల్ చూపిస్తుంది. క్యామమిల్లా ఏముంది అని అనరాదు, గుర్తుపెట్టుకుంటుంది, దెబ్బతీస్తుంది. దాన్ని బతిమాలాల్సి వస్తుంది. ఒక్కడు దాని కండిషన్ వచ్చినప్పుడు క్షణాల మీద సేవ్ చేస్తుంది లైఫ్ ని. కనుక కలరాలో మనం యూజ్ చేసిన డ్రగ్స్ లో ఈ రెండింటి మధ్య అనుమానం వస్తుంది. అంటే దాదాపు సిమిలర్ గా ఉంటాయి. క్యూప్రమ్ మెటాలికమ్వి, క్యామమిల్లావి రెండింటికి కూడా లోపల ఏ భాగమైనా సరే మెలేజ్ పిండేస్తున్నట్లుగా ఉంటుంది. అది మెలిపెట్టి పిండుతున్నట్లే. అయిపోయింది క్యామమిల్లా చెప్పవలసిన విషయం. ఇంకొక పాయింట్, ఇన్సానిటీ కేసులున్నాయి. అంటే ఉన్మాదము లేక పిచ్చి. ఆ కేసుల్లో కొన్ని సూచనలు క్యామమిల్లాకి. వాడి ప్రవర్తన ఎలా ఉన్నా పర్వాలేదు కానీ మన ప్రవర్తన బాగుండాలి. లేకపోతే మనకి కన్నో పన్నో జయో కాలో లేచిపోతుంది. పిచ్చివాడి ప్రవర్తన ఎప్పుడు బాగానే ఉంటుంది. హీఈస్ లైసెన్స్ టు డూ ఎనీథింగ్. వీడికి సడన్ ఇంపల్సెస్ ఆఫ్ హామిసైడల్ ఇన్స్టింక్ట్స్ అనగా అసంకల్పములై హత్యా ప్రయత్నములు చేయను. అసంకల్పములైన హత్యా ప్రయత్నములు. వాడికి ఇంటెన్షన్ ఉండదు. మనం బిహేవ్ చేసింది కనుక కొంచెం వాడికి మండేట్టుగా చేస్తే ఏదన్నా
అరవకు మాట్లాడకు నోరుమోయి అన్నారు అనుకోండి, అక్కడ తప్పాలు ఉంటే తెచ్చి మీద విసురుతాడు అంతే. టాంగన అంత తప్పేలా వచ్చి కొట్టుకుంటుంది, ఇంత తప్పాల ఇత్తడిది, ఇంకా చేసేదేం లేదు. ఈ నీళ్ల బాయిలర్ ఉంటుంది రాగిది, అది తీసి అక్కడ పెట్టి దాని 3 కాళ్ళ స్టాండ్ ఉంది, అది విసిరాడు ఒక క్యామోమిల్లా పేషెంట్. ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ కన్నింగ్. అది కూడా నోట్ చేసుకోండి. పిచ్చిలో క్యామోమిల్లా పిచ్చివాడు రండి పర్వాలేదు. హీఈస్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ వెరీ కన్నింగ్. చాలా చురుకుగా తెలివిగా నిపుణతతో పనిచేస్తూ ఉంటుంది. అంటే బుద్ధి పాదరసంలో పనిచేస్తుంది. మీరు వాడి కాలి వంక చూసే లోపల వాడి చేయి మీ లెంపకాయ కొట్టేస్తుంది. తంతాడేమో అని మీరు కాలు కదిలిస్తాడు, తంతాడేమో అని మీరు అటు చూస్తుంటే ఇక్కడ పడుతూ ఏదో పడ్డదనుకుంటాం చెయ్యే. అంత అజిలిటీ వాడి దగ్గర ఉంటుంది. కనుక సేఫ్ డిస్టెన్స్ లో ఉండటం మంచిది. గదిలో తీసి విసరటానికి వీలున్న వస్తువులు ఏమన్నా ఉన్నట్లయితే యు ఆర్ వెరీ అన్సేఫ్ ఇన్ ది రూమ్. వీడును ఎనకాద్యం వాడు వీళ్ళిద్దరు అలాంటి వాళ్ళు. ఇంకా అన్బేరబుల్ రేజ్ భరింపరాని దుర్భరమైన కోపావేశము, క్రోధము. అన్బేరబుల్ రేజ్, ఇర్రెసిస్టబుల్ రేజ్. తిట్లు, బూతులు. అంటే ఆ బూతులు ఇంకా హయస్యామస్వాడు చాలడు. హయస్యామస్వాడు ఉరికే బూతుల విషయాలు పేరెత్తి మాట్లాడతాడు కానీ వీడు బూతులు వరుసను తిట్టేస్తూ ఉంటాడంతే. ఒక్క తేడా ఉంది రెండింటికి, ఎనకాద్యంకి వీడికి. ఎనకాద్యం వాడు హీ గోస్ ఇన్ ది స్ట్రీట్స్ నేకెడ్. బట్టలు విప్పేసుకుని రోడ్డు మీద నడుస్తూ ఎవరు కాదంటాడో రండి అంటాడు. అది వెనకాద్యం. దగ్గరికి వెళ్తానే భయం, 4-5 అంటాడు పిచ్చిలో. గుంటూరులో మాట రోడ్డు మీద ఇట్నించడు అట్నించడు తిరుగుతున్నాడు. తిరుగుతుంటే వాళ్ళు పట్టుకుంటానికి ఈ పందుల్ని పట్టుకుంటానికి వెంట పడతారు చూడండి, అలా వెంటపడ్డారు. దొరకలేదు. దొరక్క చివరికి ఇంట్లోనే దూరాడు. మళ్ళీ దూరి మంచం కింద దూరాడు. వీళ్ళకి ఎవడన్నా దూరితే పచ్చడి చేసేస్తాడు. అంచేత ఆ మంచం చుట్టూ ప్రదక్షిణ వీళ్ళు చేసింది ఏం చేయలేదు. ఈ వాజ్ నేకెడ్ అండ్ గోయింగ్ గ్రౌండ్. మంచం కింద దూరాడు. రండి అన్నాడు ఇక్కడికి. మరి మంచం తీస్తే అంటాడు ఒకడు. అది తీస్తూ ఉండగా అది మన మీదకి విసురుతాడు అని ఇంకోడు. దాని గురించి చాలాసేపు ఆలోచించి మధ్యాహ్నం దాకా అలా ఉంచి వాడంతా వాడే ఆ విసురు తగ్గాక బయటికి వచ్చిన తర్వాత స్వాగతం ఇచ్చి బట్టలు కట్టి పడుకోబెట్టారు. వాడికి ఆ విసురు తగ్గాక దగ్గరికి వెళ్ళారు కానీ ఈ లోపల వీడు చేయగలిగింది ఏమీ లేదు. అది వెనకాద్యం. శవమిల్లవాడు ఇంకా కొన్ని చేస్తాడు. వెనకాద్యం వాడు చేయని పనులు. మేడ మీద నుంచి దూకుతాడు. ఫ్రమ్ ఏ హైట్ హీ జంప్స్. విండో పేన్ మీద దూకుతాడు. అక్కడి నుంచి విండో మీదకి, అక్కడి నుంచి కిందికి. అంటే లంకాపురంలో పూర్వం ఆంజనేయ స్వామి మోస్తరుగా చేస్తాడు అన్నమాట. దెబ్బ తగులుతుందా, చస్తాడా, నడుము విరుగుతుంది, ఏమీ జరగవు. ఈజ్ వెరీ కన్నింగ్, వెరీ ఇంటెలిజెంట్. డాబా నుంచి అప్పుడంగా కిందికి దూకడవాడు. డాబా నుంచి విండో పేన్ మీద దిగుతాడు. తమక్కని దూకుతాడు ఆ ప్లేస్ చూసుకుని. అంటే ర్యాండమ్ గా దూకినట్టు. దాని మీద దూకాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే బిడ్డ తగ్గిపోయి ఉండేవాడు అన్నట్టుగా ఉంటుంది. వాడే అట్లా దూకడు. ఎక్కడ సేఫ్ డిస్టెన్స్, సేఫ్ హైట్ ఉందో దాని మీద తమక్కని దూకి రండి అని అక్కడి నుంచి అక్కడ ఏమన్నా ఉంటే ఎడాపెడా మనుషులు మీద విసిరేస్తాడు. అక్కడి నుంచి రేకులు గీకులు గాజు బెంకులు ఇట్లాంటివి ఉంటే విండో పైన పట్టుకొని బద్దలు కొట్టి విసిరేస్తాడు. సరిగ్గా లంకాపురంలాగా విసిరి అక్కడన్నీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడ దూకాలో ఒక చూసి దాని మీద దూకుతాడు. చివరి నేల మీద ధవా దూకుతాడు. ఆయన మేడ నుంచి దూకేసాడు అంటారు. మేడ నుంచి అంటే టోటల్ ఎఫెక్ట్ మేడ నుంచి దూకినట్టు ఉంటుంది మన బుర్రలో. ఇది క్షేమం వల్ల దట్ ఈస్ ది పాయింట్.
థింక్ వాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ అవర్ ఎనర్జీ? మనకి మామూలుగా మనకి కాన్స్టిట్యూషన్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ నుంచి రావటం లేదు. బికాస్ ఫుడ్ ఈజ్ ఓన్లీ ఫ్యూయల్ టు కుక్ ఎనర్జీ. చాలా మంది ఫుడ్ ఎనర్జీకి సోర్స్ అనుకుంటారు. కాదు, ఫుడ్ ఎనర్జీకి ఫ్యూయల్. రైలు నడవటానికి బొగ్గు ఎదుగా కారణం, ఇంజిన్ నడవటానికి బొగ్గు ఎలాగో ఈ బండి నడవటానికి ఫుడ్ అలాగే. బొగ్గులోంచి ఎనర్జీ వస్తుందా? కానీ మనం తీసుకునే ఫుడ్ కానీ నీళ్లు కానీ ఇవన్నీ దేనికి పనిచేస్తున్నాయంటే, ఇందులో ఉన్నది బ్లాక్ బోర్డే, యువతలో ఉన్నది బ్లాక్ బోర్డే. అలా ఉన్నది స్పేస్ మనలో. ఈ డిమార్కేషన్ లైన్స్ ఉన్నాయి మన చుట్టూ. ఆ లైన్స్ దాంట్లోనే ఏర్పడ్డాయి. లైన్స్ ఎందుకు ఏర్పడ్డాయంటే, ఇందులో ఉన్నటువంటి పొటెన్షియల్ ఉన్నదే దాన్ని ఇందులో కైనటిక్ గా కన్వర్ట్ చేసేందుకు ఏర్పడ్డాయి. కనుక ది సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ది స్పేస్ వేర్ వీ లివ్ అండ్ నథింగ్ ఎల్స్ ఎట్ ఆల్. అది మ్యాగ్నిఫైడ్ గా గేట్స్ ఓపెన్ అవుతాయి పిచ్చాడికి, అంతకంటే ఇంకేం లేదు. గేట్ ఓపెన్ అవ్వాల్సిన కన్నా మోడరేషన్ కన్నా ఇంకొంచెం హెచ్చుగా ఓపెన్ అవుతాయి. ఎవరిలోకైనా ఎనర్జీ స్పేస్ లోంచే వస్తుంది కానీ అన్నంలోంచి, నీళ్లలోంచి, ఆస్తిలోంచి, 100 రూపాయల నోట్ల కట్టల్లోంచి రావటం లేదు. అందుకనే ఈ పైన ఉన్నటువంటి వాటిని ఎనర్జీకి పూల్ లేక రిజర్వాయర్ అని ఎంతగా మనం గుర్తుంచుకుంటే అవేర్నెస్ ఉంటే అంతగా ఆ వెహికల్స్ మధ్యన క్లీన్ అవుతాయి, క్లియర్ అవుతాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది పాయింట్స్ ఇన్ యోగా సైన్స్. అంటే ది మోర్ వీఆర్ అవేర్ ఆఫ్ ది ఎనర్జీ రిజర్వాయర్స్ ఇన్ స్పేస్, ది మోర్ ది ప్యాసేజెస్ విల్ బి క్లియర్డ్ ఇన్ బిట్వీన్. ప్రేయర్ అంటే అదే. ప్రేయర్ అనే మాటకి సైఫన్ పెట్టి ఒకటి పైన ఒకటి కింద పెట్టడం ఎలాంటిదో అదేనమాట. తల వంచడం కానీ, మైండ్ వంచడం కానీ, సబ్మిట్ చేయడం కానీ ప్రేయర్ కానీ అనే మాటకి అర్థం. స్పేస్ లో ఉన్నటువంటి ఎనర్జీకి మనస్సును గాని, శిరస్సును గాని వంచడం అనేటువంటి ట్రైనింగ్ కొన్ని జన్మలైతే గాని రాదు గనక అవతల పక్కన ఓ మనిషినో గురువు అనే పేరుతో ఓ విగ్రహాన్నో, ఓ పటాన్నో, ఓ రుబ్బుడు పత్రాన్నో, ఓ గ్లాసునో, ఓ శంఖమో, చక్రమో, మరి త్రిశూలమో, ఒక క్రాసో, ఒక చంద్రుడో ఏదో ఒకటి పెట్టి వీడికి బాగా అది అలవాటు అయిందాక అవతల ఎక్స్టర్నల్ గా ఉన్నటువంటిది దేనికోసం? కసరత్తు చేసేటువంటి వాడికి ఎక్స్పాండర్స్, డంబెల్స్ దేనికోసం? ఇది అందుకోసం. ఆ డైమెన్షనే ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ థాట్ లో, హీలింగ్ లో పెరుగుతూ ఉన్నది. సైన్స్ లో రాబోయేటువంటి సెంచరీలో ఉన్నటువంటి హీలింగ్ సైన్స్, మెడికల్ సైన్స్ మాత్రమే కాకుండా ఈ డైమెన్షన్ పెరిగినటువంటి సైన్స్ వస్తుంది. దాని గురించి ఫారిన్ అడ్వాన్స్, 1 సెంచరీ అడ్వాన్స్ రాసినటువంటి పుస్తకమే నేను మొన్న కోట్ చేసింది. యాలిస్ ఏ బెయిలీ రాసినటువంటి ఇసోటరిక్ హీలింగ్ అన్నటువంటిది. మనం ఎరుగున్న హోమియోపతి, ఆయుర్వేదము, యాలోపతి, న్యాచురోపతి ఇవన్నీ కూడా దాంట్లో చాప్టర్స్ కాబోతూ ఉన్నాయి ది సైన్స్ ఆఫ్ హీలింగ్ లో. ఇందులో ఏది కూడా స్వయం సంపూర్ణ శాస్త్రం కాదు. హార్మోనియంలో ఉన్న ఏ రీడు కూడా మ్యూజిక్ మొత్తానికి పనికిరాదు. వీణలో ఉన్న ఏ తీగ కూడా సంగీతానికి సంపూర్ణం కాదు. అలాగే ఇప్పుడు మనం ఎరుగున్న పతి అంటున్నామే, ఇలాంటివన్నీ కూడాను మెడికల్ సైన్స్ లో వేరియస్ చాప్టర్స్ కాబోతున్నాయి. కానీ అసలు సైన్స్ ఈ హీలింగ్ అనేది కాబోతూ ఉన్నది. అంటే స్పేస్ లోంచి ఎనర్జీ డ్రా చేయడానికి మెడిసిన్ అయినా సరే, సౌండ్ అయినా సరే, కలర్ అయినా సరే, వాటర్ అయినా సరే, సజెషన్ అయినా సరే, థాట్ అయినా సరే, ఇన్ని చాప్టర్స్ ఇవ్వబోతుంది. ఒకప్పుడు వరల్డ్ లో అన్ని కంట్రీస్ లోనూ చాలా అడ్వాన్స్డ్ సైన్స్ కింద ఇది ఉండేది, ది సైన్స్ ఆఫ్ ప్రేయర్ అండ్ మెడిటేషన్. క్రమంగా అన్సైంటిఫిక్ ఏజెస్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా ఎక్స్పెరిమెంట్ ప్రారంభమైంది, హరిహోమన్. కనుక సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ స్పేస్.
ఈ సిమ్టమ్స్ కనుక ఉంటే క్యామోమిల్లా సిమ్టమ్స్ బాగా అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్నప్పుడు క్యామోమిల్లా 50M వేస్తే కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది. 4-5 నెలల తర్వాత వాడికి కావలసినటువంటి క్రానిక్ డిసీజ్ తాలూకు డ్రగ్ ఏమిటో సెలెక్ట్ చేసి వేయాలి, లేకపోతే మళ్ళీ వచ్చేస్తుంది, రెండో వాడు నయం కాదు. బికాస్ దిస్ ఈజ్ ఓన్లీ ఏన్ అక్యూట్ వైలెంట్ డ్రగ్. క్యామోమిల్లా అన్నది మయాస్మిక్ డ్రగ్ కాదు. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ కాస్మిక్ ఎనర్జీ. కానీ దాని అనాలిసిస్ మనకి అంత పెద్ద ఫెమిలియర్ కాదు మోడర్న్ సైన్స్ కి. ఇంకా అంటే కాస్మిక్ ఎనర్జీ స్టార్ట్ అయిన తర్వాత మన సోలార్ సిస్టమ్ లోకి సోలార్ ఎనర్జీ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అక్కడి నుంచి ప్లానెటరీ బాడీస్ లోకి ట్రాన్స్మిట్ అయినప్పుడు ప్లానెటరీ ఎనర్జీ అంటారు. ఇప్పుడు మన ఎర్త్ లోంచి వర్క్ చేస్తూ ఉన్నటువంటి ఎర్త్ మ్యాగ్నెటిజం మొదలైనటువంటివన్నీ కూడా, మీందులో ఉన్న మినరల్ కింగ్డమ్ మొదలైన ఎవల్యూషన్ ఇవన్నీ కూడా ప్లానెటరీ ఎనర్జీ. మ్యాటర్ లోంచి బయటకు వస్తూ ఉన్నది, ఎమిట్ అవుతూ ఉన్నది కూడా ప్లానెటరీ ఎనర్జీ. ఏదైనా వస్తువు కాల్చాం అనుకోండి, అందులోంచి గ్యాసెస్ ఎమిట్ అయినాయి అనుకోండి. కట్టె కాల్చాం, మంట వచ్చింది. ఆ మంట ఏమిటి? ఇట్ ఈస్ నాట్ ఫైర్, ఇట్ ఈస్ ఏ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఫైర్. వన్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ఫైర్. ఫ్లేమ్ అనేది ఫైర్ కాదు, ఫైర్ యొక్క ఒక మేనిఫెస్టేషన్. ఎలా అయితే తుపాకీ అంటే ఆ వెనకపుచ్చుకున్న పిడి కాదో, ఇది తుపాకీ అంటాం, ఇది పట్టుకుంది. ఎలా అయితే డ్రింక్ ఉంటే ఈ సీసా కాదో, అలాగే ఇది కూడా. ఫైర్ అంటే ఫ్లేమ్ కాదు. ఫ్లేమ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫార్మ్స్ ఆఫ్ ఫైర్. హీట్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఫైర్. లైట్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఫైర్. ఎలక్ట్రిసిటీ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఫైర్. మ్యాగ్నెటిజం అనదర్ ఫార్మ్ ఆఫ్ ఫైర్. ఇవన్నీ కూడా ఫైర్ యొక్క అవతారములు, కిరణములు. అసలు ఫైరు ఇట్స్ నాట్ విజిబుల్ టు ది నేకెడ్ ఐ. కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, కానీ వీటన్నిటిలో పనిచేస్తున్న అంతర్యామి అయినటువంటిది అది. ఇది తెలియటానికే ఇందాకటి ఆధార్ చేతనే ఇంకొక పెద్ద గ్రంథం రాయించాడు ఆలిస్ ఏ బెయిలీ చేత, ఆమె గురువు గారు. దాన్ని 21st సెంచరీ ఫిజిక్స్ అంటారు. దాని పేరు ఏ ట్రిటైజ్ ఆన్ కాస్మిక్ ఫైర్. ఏ ట్రిటైజ్ ఆన్ కాస్మిక్ ఫైర్. అది చదవకపోతే ఇప్పుడు ఫిజిక్స్ లో మిగిలి ఉన్నటువంటి మిస్సింగ్ లింక్స్ బ్లైండ్స్ లాగా అలాగే ఉండిపోతాయి. వంతెన లేక కాలువకి అటు పక్కన ఉన్నవాడు అటు, ఇటు పక్కన ఉన్నవాడు అటు చూస్తూ ఉండాల్సింది. ఏం చేసి ఇప్పుడు గ్యాప్స్ అలాగే మిగిలిపోతాయి. అంటే సైన్స్ వచ్చినా యుద్ధాలు మొదలైనవి చేసుకుంటున్నటువంటి అనాగరికుడైనటువంటి బీస్ట్లీగానే మ్యాన్ మిగిలిపోతాడు. ఆ మధ్యన మిస్సింగ్ లింక్ అంటే సైన్స్ కి రైట్ ప్రొసీజర్ కి మధ్యలో ఉన్న మిస్సింగ్ లింక్ మొత్తాన్ని ప్లెంటీ ఆఫ్ ప్రాణ అన్నారు. ఆ స్పేస్ లో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ప్లానెటరీ ఎనర్జీగా వస్తూ ఉండి మన దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని ఎనర్జీ ఆఫ్ ది ఈగో అని వస్తుంది. దాన్ని మాస్టర్ సిబివి గారు ప్లెంటీ ఆఫ్ ప్రాణ అన్నాడు. దాన్ని నీరసంగా ఉంటే ఈ ట్యూనింగ్ చేతనైతే నీరసం తగ్గిపోయి మళ్ళీ పని చేసుకుంటూ ఉంటాడు. ఒక మాట ట్యూన్ చేసుకుని అజీర్ణంగా ఉంది, ఈ పూట అన్నం తిన్నాం అన్నాడు ఆయన. చాలా బాధగా ఉంది ఒంట్లో. ఈ ట్యూనింగ్ చేతనైనటువంటి వాడు అవన్నీ రాత్రికి ఆలోచిద్దాంలేండి, కూర్చుని మనం ప్రేయర్ చేసుకుందాం. ఎందుకంటే వాళ్ళ ఇంటికి గెస్ట్ గా వెళ్ళాడు వెళ్ళినవాడు. వెళ్ళి నేను ఈ పూట ఏం తీసుకోను, నాకు చాలా అజీర్ణంగా ఉంది, మందంగా ఉంది అన్నాడు. అవన్నీ తర్వాత ఆలోచిద్దాం, ప్రేయర్ అయిన తర్వాత. కూర్చొని ప్రేయర్ చేస్తూ ఉండగా ఆ గృహస్థు ట్యూన్ చేశాడు. Plenty of prana into my system that I may resist disease, decay and death and realize pure love. మొదలైన ఒక చిన్న ప్రేయర్ ఉంది. దాన్ని లింకప్ చేయడం చేతనవును. ఆయన లింకప్ చేశాడు. అదైన తర్వాత ప్రేయర్ అయిపోయి 2 నిమిషాలు పెద్ద పెద్ద తేనుపులు అని వచ్చినాయి ఆయనకి. అంటే అడ్జస్ట్మెంట్స్ అంటారు వాటిని. దిస్ ఈజ్ 21st సెంచరీ సైన్స్ ఆఫ్ క్యూర్.
తర్వాత 6ంటికి ప్రేయర్ అయిపోయింది. అరుమోకి లేచారు, కూర్చునేదో మాట్లాడుకుంటున్నారు. 7:30 అయ్యేటప్పటికి ఈయనకి మరి ఏం భోంచేయమన్నావే లోపల దహించుకొని పోవటం మొదలెట్టింది. మొహమాటంగా ఉంటుంది, గెస్ట్ కదా వచ్చింది. చూశాడు ఎట్లాగా. 8 అయ్యేటప్పటికి విపరీతంగా హాహాకారాలు పుట్టేట్టుగా ఆకలి వేసేసింది. ఎందుకని? ఎనర్జీ సప్లై అయిపోయింది. అప్పుడు ఆయన నేను స్వామి లేస్తారా భోజనానికంటే అవశ్యం తప్పకుండా వచ్చింది. శుభ్రంగా విస్తరి నిండా వడ్డిస్తే పూర్తిగా విపరీతపు పులుసు గాచి విస్తరి మింగేనాను. అందులో బ్లాక్ కనుక జరిగినట్లయితే అంతలోకే ఆకలి నశిస్తుంది. రోజుల తరబడి అన్నహితం ఉండదు. ఆ డోర్స్ తీయబడి ఆ బ్లాక్ కనుక తొలగినట్లయితే అంటే సైకో బయలాజికల్ గేట్స్ మనకు తెలియాలి. అది లేనప్పుడు ఉట్టి సైకాలజీ పుస్తకాలు చలిమంట గాచుకునేందుకు పనికొస్తాయి. నిద్ర పట్టకపోతే ఎందుకు పట్టదో చెప్పడానికి పనికొస్తాయి తప్ప ఎలా పడుతుందో చెప్పడానికి పనికిరాదు. ఇప్పుడున్న సైకాలజీలో ఏ పుస్తకం కూడా. క్షమించండి, పనికొస్తే చెప్పండి, మీ దగ్గర నేను నేర్చుకుంటా. ఇది ఇన్ని వేల వాల్యూములు. ఎక్స్పర్ట్స్ ఆన్ సైకాలజీ, పారాసైకాలజీ, బూత్ సైకాలజీ, ఈఎస్పి, ఎస్పి, డిఎస్పి, ఇట్లాంటి షాకిని, ఢాకిని, వీటన్నిటిలో ఉన్నటువంటి బుక్స్ లో మోస్ట్ అప్ టు డేట్ ఇంక్లూడింగ్ పేపర్స్ పబ్లిష్డ్ ఎస్టర్డే. నిద్ర పట్టకపోతే ఎందుకు పట్టదో అనాలిసిస్ బాగా ఇస్తున్నాయి. కానీ నిద్ర పట్టేందుకు ఇచ్చే పేపర్ ఒకటి మీరు తీసుకొచ్చినట్లయితే నేను మీ స్టూడెంట్ గా సైకాలజీ చదువుకుంటా. అంటే ఈ పుస్తకాలని చదివిన తర్వాతే చెబుతున్నాను. So it is an outdated, primitive, Paleolithic science which we call 20th century psychology. ఇక్కడ ఈ వెహికల్స్ ఉంటాయి. ఇందులో అసలు మొట్టమొదట హార్ట్, లంగ్స్ వాటి పర్పస్ ఏమిటి? మనం ఎరుగున్నది రెస్పిరేషన్, సర్క్యులేషన్. కానీ ఎందుకు అవి అసలు పర్పస్ అంటే ఏమిటి? అవెందుకు? అది పర్పస్. చొక్కా కుడుతున్నామండి అంటే ఎందుకు అని అడిగితే నవ్వి తలంచుకుందనుకోండి. అప్పుడు కొత్తగా భార్య కాపురానికి వచ్చిన వాడి గురించి భర్త తెలుసుకుంటాడు అన్నమాట. కొడుకు పుట్టబోతున్నాడు అని. పర్పస్ ఉండకపోతే ఊరికే కుడుతుందనుకోండి, తెలుగుట్టినట్టు కుడుతుంది అనమాట. పర్పస్ ఉండాలి దేనికైనా ఒకటి. అలాగా దీని పర్పస్ ఏంటి? ఊపిరితిత్తులు ఎందుకు అంటే ఊరికే చిత్తులు కొట్టడానికి, వినోదమునకు. అంటే నేచర్ మస్ట్ బి ఏ ఫూల్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ఏ క్రియేటర్ ఆర్ ఎన్ ఇడియట్. పర్పస్ లేకపోతే నేచరు ఇడియటో ఫూలో అయి ఉండాలి. శ్వాస ఎందుకు? పని లేకనా? గుడి కొట్టుకున్నందుకు పని పట్టలేకనా? తీరు పట్టుకు ఊరికే కూర్చోలేక, కాలక్షేపం లేక? అది కాదు. ఎందుకంటే మీరు నుంచున్న చోట లోపలే ఉంది, శరీరంలో స్పేస్ ఉన్నది. మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి టిష్యూ దేంతో చేయబడ్డది? లివింగ్ సెల్స్. సెల్స్ దేంతో చేయబడ్డాయి? యాటమ్స్. యాటమ్స్ దేంతో చేయబడ్డాయి? ఐసోటోప్స్, దాని కౌంటర్ పార్ట్స్. అవి దేంతో చేయబడ్డాయి? ఎనర్జీ వైబ్రేషన్స్. అవి దేంతో చేయబడ్డాయి? స్పేస్ అండ్ నథింగ్ ఎల్స్ ఎట్ ఆల్. కనుక మనం నుంచున్నటువంటి మనం దేంతో చేయబడ్డాం? స్పేస్ యొక్క పొరలు. కనుక ఈ గుండెకాయ కొట్టుకుంటాం, ఊపిరితిత్తులు శ్వాస తీయటం పర్పస్ ఏమిటి? స్పేస్ తో మాట్లాడుకోనుట అనేటువంటి ఒకనొక గేమ్. కనుక మనం ఊహళతో మాట్లాడుకుంటూ ఉన్నట్లుగా మనకి తెలిసింది అన్సైంటిఫిక్ అవుట్లుక్. మనకు బయాలజీ వచ్చినా అంతే, సైకాలజీ వచ్చినా అంతే, కండిషన్డ్ థింకింగ్. బికాస్ వీ ప్రిజ్యూమ్ అవర్ ఎగ్జిస్టెన్స్ బట్ వీ కాంట్ అండర్స్టాండ్ ది బ్యాక్గ్రౌండ్ ఆర్ స్పేస్ ఎగ్జిస్టెన్స్. మనం దానికి అవేర్గా లేము. దానికి అవేర్గా ప్రిపేర్ అయ్యే వరకు మనం చాలా ఇమ్మెచ్యూర్. సైంటిఫిక్ ఏది శాస్త్రీయ విద్యా విధానం అంటారే, గోడల మీద రాయటం కాకుండా శాస్త్రీయంగా కావాలంటే ఇది. మనం దానికి అవేర్గా ఉండాలి. మీరు నుంచున్న చోట లోపల బయట ఉన్నటువంటి స్పేస్ మీరుగా మాట్లాడుతున్నారనే అవేర్నెస్, ఆ సైంటిఫిక్ అవుట్లుక్ కంటిన్యూస్ గా రావాలి. నేను నుంచుంటే స్పేస్ లో నేననేటువంటి పేరుతో మాట్లాడుతున్నాను, అప్పుడు కమ్యూనికేషన్స్ వస్తాయి. అప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 21వ శతాబ్దం అన్న అప్పుడు వాటి స్వరూపం వేరు. ఇప్పుడు మనం ఎరుగున్నది ధృతరాష్ట్ర స్వరూపం. కొంచెం ఇప్పుడే కళ్ళు తెరుస్తున్నాం. ఇది
ఇది త్రూ ఏన్షియంట్ సెంచరీస్ మనం సైన్స్ ని కనుక ట్రేస్ చేసుకుని మానవుడు సాధించుకొని వచ్చి కాలంలో నష్టం అయిపోయిన శాస్త్రం చూస్తే ఇది. అందుకనే మనకు ఆయుర్వేదంలో ఒక ప్రిన్సిపల్ ఇచ్చాడు, మీరు అడిగారు కనుక చెబుతున్నా. బలం దేని వల్ల కలుగుతుంది మనిషికి? ఆహారం వల్ల కలుగుతుంది. నాన్ సెన్స్ అన్నాడు. నీరసంగా ఉన్నాడు, లంకనాలు చేశాడు, 40 లంకనాలు చేశాడు వాడవడం. నీరసంగా ఉంటే చపాతీ పెట్టండి, డామ్మని ఎగిరి తెస్తాడు. ఏ ఆహార బలానికి కారణం అయితే పెట్టద్దు మరి. ఇంకా తగ్గకపోతే లడ్డు పెట్టండి, ఇంకా తగ్గకపోతే మైసూర్ పాకం పెట్టండి, మరి లేవడం. దేని వలన? ఆహారం వల్ల కాదు. ఆహారాన్ని ఎస్టిమ్యులేట్ చేసుకునేందుకు ఒక చోట స్పార్క్ ఆఫ్ కంబస్షన్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. చైన్ యాక్షన్స్ ఇనాగరేట్ అవుతున్న ఇగ్నిషన్ పాయింట్ ఒకటి ఉన్నది. దానివల్ల స్పేస్ లో ఉన్న బలాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ ఉన్నది. దానికి ఫ్యూయల్ గా ఇంజిన్ లో మెషిన్ లో పనిచేయటానికి అన్నపానీయాలు. ఏ సార్, అంచేత దాన్ని ఏమంటారు? అగ్ని. ఆయుర్వేదంలో చెప్పాడు, అగ్నిమూలం బలం పుంసాం నత్వాహార మూలజం బలం. జీవుడికి ఎప్పుడు అగ్నిమూలమే బలం సుమా, ఆహార మూలం కాదు. డోంట్ బి ఇడియాటిక్ అండ్ అన్సైంటిఫిక్ టు బిలీవ్ దట్ విటమిన్స్ ఫీడ్ యువర్ బాడీ ఆర్ టానిక్స్ మేక్ యూ లివ్. నువ్వు లివ్ చేయటం అనేటువంటి జట్టు ఉందే, దాని దగ్గర పొగాగిగా కొడి లేకుండా తుడుచుకుని నూనె తిన్నగా పోసుకుంటూ ఉంటే మిగిలిన నూనె పీల్చడం ఇవన్నీ కూడా మిగతా యాక్టివిటీ అంతా అప్పుడు జరుగుతుంది. అయితే అసలే ఆరిపోయేటట్లుగా ఉంటే ఇంకా కట్టెలేయండి అంటే త్వరగా ఆరిపోతుంది. ఇట్ ఈస్ కాల్డ్ వైశ్వానర. ఎందుకంటే విశ్వానరుడు గనక ఉన్నటువంటి అందరిలోనూ కూడా పనిచేస్తున్నటువంటి వాడు హీఈస్ కాల్డ్ ది హెడ్ కుక్ ఇన్ ఎవరీ స్టమక్. వైశ్వానరుడు అంటే అర్థం అది. ప్రతివాడి ఇంట్లోనూ కూడా హెడ్ కుక్ అనమాట. కంబస్షన్ ఇది అసలు కాన్సెప్ట్ త్రూ ఏజెస్. మోడర్న్ సైన్స్ కూడా ఒక 100-200 ఏళ్లలో ఈ కాన్సెప్ట్ కి చేరుకోగలదు.